ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున శిక్షణా తరగతులను నిర్వహించుకుంటున్నాం. మరి సీరియస్గా ఇప్పుడు దాకా మనం 12 గంటల నుంచి 12:20 అయింది. 9 గంటలకు మనం అందరం చేరి 10 గంటలకు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ 11 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా మనకి పెద్దలు, ముఖ్యమైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి మన డాక్టర్ గారు ఈ కార్పొరేట్ దోపిడీ అనేటువంటిది ఏ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలందరికీ సంబంధించినటువంటి చెందవలసినటువంటి ఏదైతే ఈ సంపద ఉన్నదో అది కొంతమంది కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి విధానం, దానికి మరి అధికారం మన చేతిలో లేకపోవడం అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాం. దీంతో పాటుగా మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన మనకు చెప్పాడు. ఆయన డాక్టర్ గారు కాబట్టి మరి ఈ దేశంలో ఎంతో ఈ దేశాన్ని రక్షిస్తున్నట్టుగా, ఈ దేశాన్ని కాపాడుతున్నట్టుగా, ఈ దేశంలో మేమేం చెప్తే అది జరగాలని, ఏమి శాసిస్తే అదే అమలు కావాలని చెప్పి ఏదైతే కోరుకుంటున్నారో, ఈరోజు పాలకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానంగా దాని పాలకవర్గాలు నడిపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో, ఈ పార్టీ మాతృగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు ఏదైతే ఉన్నదో, మరి అసలు వీళ్ళ మూలాలు అసలు ఈ దేశంలో లేవు. వీళ్ళందరూ కూడా ఇటీవల వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ దేశస్తులు కాదని, ఈ దేశస్తులు మూల ఆదివాసులు కానివ్వండి, మూలవాసులు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బహుజనులని, మళ్ళా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విదేశీయులు అని చెప్పి రోజున జెనెటిక్ కోడ్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ప్రాచ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఇటలీ, ఇరాన్ ఈ మధ్య ప్రాచ్య ప్రదేశం అంటారు దాన్ని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఈ దేశానికి వలస వచ్చి వాళ్ళే పాలకులుగా ఉన్నారనేటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీన్స్ని, ఉన్నటువంటి జీన్స్ని టెస్ట్ చేస్తే రెండు ఒకేలాగా పోదు. ఈ విధంగా కనిపెట్టినటువంటి అంశాన్ని ఈ రోజున ఒక ప్రధానమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ మీడియా చేస్తున్నటువంటి ప్రధానమైన ప్రచారం, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరేటర్లు, సిద్ధాంతకర్తలు మీరు చెప్తారు మొత్తం కూడా ఫాల్స్. ఇదంతా కూడా ఈ దేశం మీది కాదు, ఈ దేశం మాది, ఈ దేశం మాదే అంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ఒక హక్కు మాకే ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు ఎల్లగొట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఎల్లగొట్టిన తర్వాత మరి వీళ్ళందరూ ఏమన్నారు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు కాబట్టి పంపించేసారు. ఇప్పుడు వాళ్ళు మనందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఈ దేశస్తులు కాదని విషయం మనకు తెలిసిన తర్వాత ఈ దేశమే మంది, మన మూలవాసులం, మనం ఇప్పటికీ ఈ దేశ శక్తుల పరిపాలనలో మనం ఉండాలనేటువంటి అంశం ఈ రోజు మనం గుర్తించాలి. వాళ్ళు మనకు నీతులు చెప్తున్నారు, వాళ్ళు మనం ఎలా బతకాలో చెప్తున్నారు, వాళ్ళు ఏది మనం విశ్వాసంలో తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఎన్నిటి కూడా చాలా ముఖ్యమైన విషయంగా మనం పరిగణించి ఈ రోజు మన మీద జరుగుతున్నటువంటి బహుజనులుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, క్రైస్తవులు, ముస్లిమ్స్, మిగతా మైనారిటీ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ పెద్దందారితనం, ఈ దాష్టికం, ఈ దౌర్జన్యం, దీన్ని కూడా మనం ఈ సిద్ధాంత భూమిక
దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా మన ముఖ్యమైన పాయింట్ మనం తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది ముందుగా అసలు ఈ పార్టీ ఏంటి, అసలు రాజకీయ పార్టీ పెట్టుకొని ఏ ఉద్దేశంతో పెట్టాము, అసలు రాజకీయ పార్టీకి ఏ ఉద్దేశాలు ఉంటాయి, సంఘాలు ఏంటి, రాజకీయ పార్టీలు ఏంటి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశాము, ఏదో ఒక 100 మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం, క్రైస్తవులను గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం, ముస్లింలు గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం, బీసీలకి ఏదో ఒక సమన్వయ కమిటీ చెప్పి బీసీ కులాలందరూ కూడా కులగణన చేయాలా, రిజర్వేషన్ కావాలని చెప్పి మీటింగ్ పెట్టడం, లేదా పలానా చోట అన్యాయం జరిగింది, దళితులకి లేకపోతే కొట్టారు తిట్టారు అని అందరికి మీటింగ్ పెట్టాడు, అందరినీ న్యాయం చేయమని కోరడం. ఇదే జరిగినవా మనం చేస్తుంది? ఇదే కదా, ఇదే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇది ఎందుకు చేస్తున్నాం? దేనిలో భాగంగా చేస్తాం. పార్టీ ఎందుకు పెట్టి ముందున్న పార్టీ నుంచి మనం ఎందుకు బయటకు ఇంకో పార్టీకి పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ పార్టీకి మనం వదిలిపెట్టొచ్చినటువంటి పార్టీకి మధ్య ఉన్నటువంటి తేడాలు, ఈ పార్టీ ద్వారా మనం నిజంగా ఎలా ముందుకెళ్తాం, ఎలా మనకున్న లక్ష్యాన్ని చేరతాం అనేటువంటి అంశాలను మనం ఖచ్చితంగా తెలుసుకోకపోతే నాయకులుగా ఈ పార్టీ నడిపించేటువంటి వాళ్ళుగా మనం పూర్తిగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేము. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఈ సందర్భంగా కాంక్షామ్ గారు చెప్పిన దాన్ని ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. నాయకత్వం అనేటువంటిది కేవలం ఒక్కరు మాత్రమే నాయకత్వం వహిస్తే ఎప్పుడు కూడా ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. దానికి ఏమన్నాడంటే కాంక్షామ్ గారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. ఉద్యమాన్ని అందరు నడపరు, ఉద్యమాన్ని అందరు నడపరు, ఒక్కడు నడపలేడు. కానీ ఒక టీమ్ ఆఫ్ ద లీడర్స్ నడుపుతారు. టీమ్ ఆఫ్ ద లీడర్స్ ఉద్యమాన్ని నడుపుతారు, రాజకీయ ఉద్యమాన్ని నడుపుతారు, పార్టీని నడుపుతారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ టీమ్ ఆఫ్ ద లీడర్స్ అనుకుంటున్నాం. ఇక్కడ మనం చేరేటటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన టీమ్ ఆఫ్ ద లీడర్స్. టీమ్ ఆఫ్ ద లీడర్స్ కి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మనం చేస్తున్నటువంటి పని మీద, మన లక్ష్యాన్ని సాధించేటువంటి అంశం మీద మనం పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా మెకానికల్ గా మీటింగ్కి వచ్చాము, కలిసాము, మాట్లాడుకున్నాము, ముఖాలు చూపించాము, వెళ్ళిపోయాము, మళ్ళా మీటింగ్కి వస్తాము, ఈ మధ్యలో ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఇస్తే మేము కూడా పాల్గొంటున్నాం. ఇలా మెకానికల్ వర్క్ అనేటువంటిది పార్టీ ఎదుగుదలకు కానీ పార్టీ లక్ష్యాలు కానీ ముందుకు వెళ్ళదు. అయితే ఈ పార్టీ అనేటువంటిది ఎందుకు మనం పెట్టుకున్న పార్టీ అన్ని రాజకీయ పార్టీలు, చాలా రాజకీయ పార్టీలు, దీనిలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఒక పార్టీ. ఇది బిఎస్పీ, ఆల్ ఇండియా బిఎస్పీ. ఆల్ ఇండియా బిఎస్పీ అంటే బహుజన సమాజ్ పార్టీ. మరి ఇంతకుముందు బహుజన సమాజ్ పార్టీకి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి? బహుజన సమాజ్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చాము? ఈ అంశాన్ని ముందుగా మనం ఫస్ట్ దానిలో నుంచి మనం బయటకు అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మరి తొమ్మిదిన్నటువంటి బహుజన సమాజ్ పార్టీలో మరి గతంలో నేను అధ్యక్షుడిగా 3.5 సంవత్సరం చేసిన తర్వాత దాదాపు 175 నియోజకవర్గాల్లో మొత్తం వ్యూహాల మధ్య 174 నియోజకవర్గాల్లో నామినేషన్ వేశాం. కూడా 67, 66 నియోజకవర్గాల్లో పోటీ చేశాం. అయితే మనం ఎందుకు పోటీ చేసాం? రాజ్యాధికారంలో రావడానికి పోటీ చేసాం. రాజ్యాధికారంలోకి రావడానికి పోటీ చేసాం. రాజకీయ పార్టీ పెట్టుకునేది అందుకు. ఇది సంఘాలు కాదు. సంఘాలంటే ఏదైనా సంఘాలు పెట్టుకోవచ్చు. చాలా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మనం నడుపుతున్నాం. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అదొక సంఘం, మరి ఆల్ ఇండియా బహుజన లయన్స్ ఫోరం అదొక సంఘం,
అలాగే ఇంకొక ముస్లిం మక్కల పరిరక్షణ సంఘం సంఘం, బీసీ సమన్వయ కమిటీ సంఘం, ఇవన్నీ కూడా సంఘాలు, ఇవన్నీ కూడా సంఘాలుగా మనం పెట్టుకుంటాం. కానీ రాజకీయ పార్టీ అనేటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనం పాలిటిక్స్ లో మనం ఒకసారి ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు అసలు పార్టీ ఎందుకు పెడతారు అంటే, ఒక గ్రూప్ సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం, ఆ వర్గం అధికారంలో రావడం కోసం రాజకీయ పార్టీ పెట్టుకుంటారు. అధికారంలో రావడం కోసమే రాజకీయ పార్టీ పెట్టుకుంటారు. ఇది పొలిటికల్ సైన్స్ లో ఉన్నటువంటి ప్రాథమికమైన విషయం. రాజకీయ పార్టీ పెట్టుకుని అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి రావడం కోసం అంటే ఎందుకు అధికారంలో రావాలి? మనం అధికారంలోకి వస్తేనే మన ప్రయోజనాలు కాపాడుతాయి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది కలిసి మన ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తాం. కాబట్టి మనం పార్టీ పెట్టుకుంది అధికారంలోకి రావడం కోసం. కాబట్టి ఏ పార్టీ పెట్టుకున్నా కూడా అధికారంలో రావడం కోసం. ఏ వర్గాలు అధికారంలోకి వస్తాయి? పార్టీ పెట్టుకున్నటువంటి వరకు పార్టీతో అధికారంలోకి వస్తే ఆ వర్గం యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ఆ పార్టీ పనిచేస్తుంది. మరి ఈ పద్ధతిలో మనం చూసినప్పుడు మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక పార్టీలు ఉన్నాయి. అనేక పార్టీలు మీ అందరూ తెలుసు. బీజేపీ పార్టీ అనుకున్నాం ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఇప్పుడు బ్రాహ్మణ బనియా క్షత్రియులు ప్రధానటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ వర్గాలు అధికారంలో రావడం కోసం ఏర్పాటు చేసినట్టు పెట్టేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులు బనియాలు పెట్టుకున్నటువంటి పార్టీ అది కూడా. అలాగే ఇప్పుడు ఈ రాష్ట్రాలకు వస్తే టీడీపీ ఒక కులం పెట్టుకున్నటువంటి పార్టీ, వైసీపీ ఒక కులం పెట్టుకున్న పార్టీ, కాంగ్రెస్ ఒక కులం నడుపుతున్నటువంటి పార్టీ, జనసేన ఒక కులం నడుపుతున్నటువంటి పార్టీ, టీఆర్ఎస్ ఒక కులం నడుపుతున్నటువంటి పార్టీ. ఆ కులం అధికారంలోకి వస్తుంది. ఆ పార్టీ ద్వారా ఆ కులం యొక్క ఆధిపత్యం, ఆ కులం యొక్క ప్రయోజనాలు కాపాడబడుతుంది. ఇది మనకు స్పష్టంగా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా కొన్ని వర్గాల యొక్క ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి పార్టీ పెడుతుంది. అట్లనే బహుజన సమాజ్ పార్టీ కూడా ఆర్ఎస్టీ కాన్స్టాప్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ 1984లో. మరి ఇప్పుడు దాకా కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది మరి ఇంకా మరి జాతీయ స్థాయిలో నడుస్తూనే ఉంది. మరి దాంట్లో నుంచి డివేట్ అయ్యి మనందరం కూడా మరి పోయిన సంవత్సరం అంటే 25 మే 27వ తారీఖున మనం ఒక ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి ఒక శాఖను మనం ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా మనం డివేట్ అవడానికి కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పినటువంటి మనం పార్టీ నడిపేది మన వర్గాలు అధికారంలోకి రావడం కోసం. ఈ పార్టీ ద్వారా మనం అధికారంలోకి రాలేము ఈ రాష్ట్రంలో అనేటువంటి ఒక ఉద్దేశం మనకు వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు రావడం అనేటువంటిది జరిగింది. అంటే పార్టీ ఇందాక మన రాష్ట్ర గారు చెప్పారు, మనం ఏదైనా వంట వండాలంటే దానిలో ఉన్నటువంటి అన్ని సామాన్లు అందరూ ఉపయోగిస్తారు. ఉపయోగించేటువంటి పాళ్ళు ఉపయోగించేటువంటి వాళ్ళ పద్ధతిని బట్టి ఆ వంట సరిగా రుచికరంగా, ఇది వండితే ఈ వండితే బాగుండదు, ఈ వంట వండితే బాగుంది, ఈ వంట వండితే బాగుంది, ఈ వంట వండితే బాగుంది అనే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకటి. ఇట్లానే ఈ సమాజంలో ఇప్పుడు బహుజనుల అధికారంలోకి రావాలంటే ఈ పార్టీ ఏ పార్టీ ద్వారా బహుజనుల అధికారంలోకి రావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ బహుజనుల అధికారంలో రావడం కోసం బహుజన సమాజ్ పార్టీ ద్వారా సాధ్యపడదల ఉద్దేశంతో ఆ పార్టీలో మనం పనిచేశాం. ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర అధికారంలోకి రావడం సాధ్యపడదు అనుకున్న తర్వాత దాని నుంచి బయటకు రావడం జరిగింది. ప్రధానంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎన్ని కులాలు, కుల సామాజిక వర్గాలు, మైనారిటీ మతాలు ఇవన్నీ కలిపి 85% ఉన్నటువంటి వాళ్ళే మనమందరం అధికారంలోకి రావాలంటే మన మధ్య ఐక్యత కావాలి. మనమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఒక రాజకీయ పార్టీ ద్వారా మన అధికారంలోకి రావాలి. కానీ ఇలాంటి పరిస్థితి నడుస్తున్నటువంటి బిఎస్పీలో లేదు. కాబట్టి నిజమైనటువంటి బహుజనులు అందరూ కూడా 80% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈ రోజున అధికారంలో రావడానికి కావాల్సినటువంటి ఒక విధానాన్ని, ఒక పద్ధతిని, ఒక పని విధానాన్ని, ఒక లైన్ ఏర్పాటు చేసుకోవడానికి మనం దాని నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మనం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం.
మరి కాన్షామ్ గారు చెప్పినటువంటి ఏదైతే పార్టీ లైన్, పార్టీ పని విధానం ఏదైతే ఉన్నదో ఆ పని విధానాన్ని బిఎస్పి, ఇప్పుడున్నటువంటి బిఎస్పి పార్టీ డివేట్ అయింది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసుకుని మానేశ్రీ కాన్షామ్ గారి యొక్క పని విధానంతో, ఆయన ఆలోచన విధానంతో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల అధికారులకు రావాలనే ఉద్దేశంతో ఈ పార్టీని మనం ఏర్పాటు చేస్తాం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మధ్య మధ్యలో మాట్లాడుతూ కాన్షామ్ గారి గురించి, కాన్షామ్ యొక్క పని విధానం ఏంటి అనేటువంటి విషయం నేను మాట్లాడుతాను. కాన్షామ్ గారి పని విధానం మాట్లాడుతూ కొన్ని విషయాలు మనం మధ్య మధ్యలో మాట్లాడుతాం. ముఖ్యంగా మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ యొక్క పార్టీ లైన్ అంటే పార్టీ విధానం, పార్టీ పనిచేసేటువంటి విధానం ఏంటి, పనిచేసే విధానాన్ని బట్టి మనం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అయినా సరే దాని పనిచేసే విధానాన్ని బట్టి అధికారంలోకి వస్తుంది. బీజేపీ పార్టీ ఏ విధానాన్ని బట్టి అధికారంలోకి వస్తుంది ఈ రోజున? దాని పార్టీ లైన్ ఏంటి, దాని పార్టీ విధానం ఏంటి? మతం. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సమీకరించి ఆ హిందూ ఓట్లతోటి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ యొక్క పార్టీ లైన్ అది, పార్టీ విధానం అది. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు? 80-20 అన్నారు. 80 అంటే ఏంటి? 80-20 అంటే బీజేపీ చెప్పే 80-20 ఏంటది? హిందువులు మైనారిటీ, 20% మైనారిటీలు, 80% హిందూ. 80% హిందువులు మనకి ఎక్కువ ఓట్లు వేస్తే మనం అధికారంలో ఉంటాం. అప్పుడు సింపుల్ మెథడ్ అది, అంతేనా? బీజేపీ వాళ్ళు మరి 20% ముస్లిమ్స్ ఉత్తరప్రదేశ్లో ఉంటే, 20% ముస్లిమ్స్ అంటే దాదాపుగా 1.5 కోటి మంది అక్కడ ఉంటే, ముస్లిమ్స్ ఉంటే ఒక్క సీటు 1.5 కోటి మంది కాదు, దాదాపు 20% అంటే మొత్తం అక్కడ 10 కోట్ల మంది అక్కడ జనం, 20 కోట్ల మంది. 20 కోట్ల మంది అంటే ఎంతమంది? 4 కోట్ల మంది. 4 కోట్ల మంది ముస్లిమ్స్ భారతదేశంలో ఉంటే, ఉత్తరప్రదేశ్లో ఉంటే ఒక్కడ కూడా సీట్ ఇవ్వకుండా అధికారంలోకి వస్తున్నారు. అంటే వాళ్ళు పరిపాలనలో భాగస్వాములుగా ఉండాల్సినంత అవసరం లేదు. 80% కూడా హిందువులు మాకు ఓట్ చేస్తారు మా అధికారులు. మరి ఉన్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే ఓట్లు వేయడం ద్వారా ఈ హిందువులను ఓట్లు వేయించుకొని బీజేపీ ప్రభుత్వం ఎల్లకాలం ఎప్పుడు కూడా మనమే పరిపాలించాలనేటువంటి ప్లాన్ తోటి దాని ఒక లైన్, ఒక పార్టీ విధానంగా ఏర్పాటు చేసుకొని అధికారంలోకి వస్తున్నది. అదే విధానం. మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాన్షామ్ గారు చెప్పినటువంటి విధానం ఏంటి? నెంబర్ 1, సామాజిక వర్గాల మధ్య ఎలియన్స్, ఐక్య సంఘటన. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల మధ్య ఒక ఐక్య సంఘటన, ఎలియన్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ఐక్యంగా ఉండాలి. వీళ్ళు మనం ఐక్యమై మనం అధికారంలోకి రావాలి. ఇది నెంబర్ 1 పాయింట్. పార్టీ లైన్, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పార్టీ లైన్ లో, కాన్షామ్ గారు చెప్పినట్టు పార్టీ లైన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా అధికారంలోకి రావాలి. మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ పర్సెంటేజ్ ఎంత? దీనికి ఎంత మనం చెప్పాం? మనం కాన్షామ్ గారు చెప్పారు 85-50. ఈ వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? బహుజనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ కూడా 80% ఉంటే మిగతా వాళ్ళందరూ 15%. 15% ఎవరు ఈ దేశంలో? ఎవరు? అగ్ర కులాలకు సంబంధించిన, అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు 15%, బహుజనులు, ఎస్ఎస్టీ, బీసీ, మైనారిటీలు 80%. వాళ్ళది 80-20 మంది 85-15. ఆల్టర్నేటివ్. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానానికి, 80-20 విధానానికి విరుగుడుగా ప్రత్యామ్నాయంగా బహుజన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మన పార్టీలో ఏం చెప్తుందంటే, కాన్షామ్ చెప్పిన విధానం ఏంటంటే 85-15.
50, 85% 15 మంది అగ్ర కులాలు. బీజేపీ లైన్ ఇంకోటి ఏంటంటే మతం పేరుతోటి ప్రజలు సమైక్యం చేసి అధికారంలో రావాలనుకుంటే కులాల పేరుతో ఐక్యపరిచి మనం అధికారంలో రావాలనుకుంటున్నాం. దట్స్ ద పార్టీ లేదు. ఈ రోజున ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ గారి దీన్ని ఏమంటారంటే వీళ్ళందరూ కూడా ఇది కుల పార్టీ అంటారు. అవునా? కుల పార్టీ అంటారు. కుల పార్టీ ఎందుకంటారు? వీళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఏదైతే ఉన్నారో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యం చేస్తున్నాం కాబట్టి, కుల పరంగా ఐక్యం చేస్తున్నాం కాబట్టి కుల పార్టీ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరూ. ఎస్ నేను చెప్తున్నాను, అవునని కూడా చెప్తున్నాను. ఇది ఒక తిట్టులాగా వాళ్ళు అనుకుంటున్నారేమో.